అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం అతి పవిత్రమైన వేరు గురించి తెలుసుకుందాం. ఆ వేరు వలన ప్రయోజనం మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి దాకా చూస్తే కానీ మీకు ఒక అవగాహన రాదు. దానివల్ల ఒక ప్రయోజనం అనేది మీకు తెలియదు. అతి పవిత్రమైన తీగ గురించి తెలుసుకుందాం. ఆ తీగ ఏదంటే దీనిని ఈసల్లేరు తీగ అనేసి అంటాం. బాగా చూడండి. దీనివల్ల చిన్న పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు అనేక ప్రయోజనాలు అనేది ఉన్నాయి. ఇది చూడు, కాయ గడ బాగా పరిశీలించండి. ఇది ఈసల్లి వేరులో 3 రకాలు ఉన్నాయి. ఇది ఎర్ర ఈసల్లేరు తీగ. దీనివల్ల ఇది దొరికేది చాలా కష్టం, కానీ దీనివల్ల అనేక ప్రయోజనాలు అనేది వివరిస్తాను. ఈ వీడియోను చివరి దాకా క్లిప్ చేయకుండా చూడండి. ఈసల్ల వేరు తీగ అనేది ఇది ఈ తీగని దేనికి ఉపయోగిస్తారో మనకు తెలియదు, కానీ కొంతమంది ఈ ఆకులను కూడా వినియోగిస్తారు, ఈ కాయల్ని వినియోగిస్తారు తీసుకొని పోయి. కానీ వీటి గురించి పూర్తిగా మాకు తెలియదు. కానీ ఈ వేర్ల గురించి మాత్రం పూర్తి అవగాహన మాకు తెలుసు. వేర్లు అనేది ఈ విధంగా ఉంటుంది. బాగా చూడండి. వేర్లు, ఈసల్ల వేర్లు ఇవి సన్నగా ఉన్నాయి, కానీ దీనివల్ల అనేక ప్రయోజనాలు అనేది ఉంది. వీటి గురించి పూర్తిగా వివరిస్తాను, వినండి. ఈ ఈసల్లి వేరు అనేది ఇవి. ఈ ఆకు వల్ల మనకు ప్రయోజనం లేదు, ఈ కాయ వల్ల మాత్రం ప్రయోజనం ఉంది. దాని గురించి కూడా వివరిస్తాను. ఈ వేరు అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనకి ప్రమాదవశాత్తు ఏదన్నా పురుగు కరిచిందనుకో, పురుగు అంటే ఒక సాలిడ్ పురుగు కానీ, ఎగ్గల పురుగు కానీ, లేదా విష సర్పాలు ఏదైనా కరిచినప్పుడు ఒళ్ళంతా నవ్వులు దద్దులు అనేది ఏర్పడతాయి. అలాంటప్పుడు ఈ వేరుని తీసుకొని బాగా వేడి నీళ్ళల్లో రుద్దినామనుకో పసరు అనేది వస్తుంది. ఆ పసరుని ఎక్కడైతే నవ్వులుగా ఉంటుందో, ఎక్కడైతే మంటగా ఉంటుందో అలాంటి ప్రదేశంలో పూసుకున్నట్లయితే వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది ఒక 5 నిమిషాల్లో. దానివల్ల కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, అదేవిధంగా వేడి శాతం వలన మనకి కడుపు నొప్పి వచ్చినప్పుడు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటప్పుడు కూడా ఈ వేడిని వేడి నీళ్ళలో బాగా సాది ఒక రాయి మీద రుద్దినామనుకో ఒక పసరు అనేది వస్తుంది. ఆ పసరుని ఎత్తి ఒక గుడ్డు మీద రుద్ది, అదేవిధంగా నోటికి 3 సార్లు రుచి చూపించినట్లుగానే అయితే వెంటనే వేడి శాతం వచ్చిన కడుపు నొప్పి అనేది వెంటనే ఒక 10 నిమిషాల్లో నయం కావడం అనేది జరుగుతుంది. ఈ ఈసల్లేరు అనేది ఒక మనుషులకే కాదు, మనం పెంచుకునేటువంటి మేకలకు కానీ ఆవులకు కానీ అవి మేత తీసుకున్నప్పుడు అరగకుండా చాలా వాటికి కడుపు ఉబ్బసం అనేది ఏర్పడుతుంది. అలాంటప్పుడు అవి చాలా ఇబ్బంది పడతాయి. అవి మేత మేయలేకుండా, నడవలేకుండా, తిరగలేకుండా. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్న జంతువులు మనకి చెప్పుకోలేవు. అలాంటప్పుడు మనమే తెలుసుకునే వాటికి ఈ వేరిని బాగా చూర్ణం చేసి ఇంత మాత్రం వేరే చాలు, వీటిని బాగా చూర్ణం చేసి ఈ చూర్ణాన్ని వేడి నీళ్ళలో వేసి గొట్టం ద్వారాగా వాటికి కానీ తాగించినట్లయితే వెంటనేగా వాటికి ఉన్న ఉబ్బసం ఆయాసం అనేది తగ్గి ఒకే అర్ధ గంటల మేత తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఆవులకే కాదు,
ఏ ఒక్క జంతువుకైనా కూడా అంతే, మేకలకైనా గొర్రెలకైనా ఈ విధంగా మేము చేసుకుంటాం. మనకి అకస్మాత్తుగా అలర్జీ మాదిరిగా అరికాలు మొదలుకొని తల వరకు నొవ్వలు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఒళ్ళంతా గీరుకోవడం అనేది జరుగుతుంది. జరుగుతుందంటే మనం తట్టుకోలేం అలాంటి పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితుల్లో మీరు దగ్గరున్న వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి నయం చేసుకోవడం జరుగుతుంది. కానీ మాలాంటి అడవిలో జీవించే వాళ్ళు హాస్పిటల్కి చాలా దూరం వెళ్ళవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితులు మేము ఏం చేసుకుంటామంటే, ఈ వేరుని దీని పేరు ఈసలేరు. ఈ వేరుని ఒక 4, 5 దాకా, ఒక 10 దాకా సేకరించుకొని మేము బాగా చూర్ణం చేసుకొని ఒళ్ళంతా పూసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పూసుకోవడం వలన వెంటనే ఒక అర్ధగంటలోగా మాకు అలర్జీ త్వరగా వచ్చి నొవ్వలు అనేది వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా అలర్జీ వచ్చిన వాళ్ళకి కూడా ఈ వేరు చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది. మరొక ఎపిసోడ్లో మనం ఈ మొక్క గురించి పూర్తిగా వివరిస్తాను. ఇది దానివల్ల ఉపయోగపడుతుంది ఏమనే విషయం పూర్తిగా వివరిస్తాను. ప్రస్తుతానికి మనం ఈసలేరు గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ టాపిక్ పూర్తి అవగానే దీని అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అందరికీ తెలియజేస్తాను ఈ మొక్క గురించి. మనకి దీర్ఘకాలికంగా కొన్ని ప్రమాదం చేస్తూ మన శరీరం మీద దెబ్బలు తగిలి పుండ్లు అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది. అది కాళ్ళ మీద కావచ్చు, చేతుల మీద కావచ్చు, ఒళ్ళుల పైన కాడగా కావచ్చు. కానీ ఆ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఆ పుండ్లు అనేది వెంటనే నయం కాదు. అలాంటి వారు కూడా ఈ వేరుని సేకరించి ఈ వేరుని బాగా వేడి నీళ్ళల్లో రుద్ది ఆ పుండ్ల మీద పూసుకున్నట్లయితే, ఈ విధంగా వారం రోజులు పూసుకున్నట్లయితే వెంటనే వాళ్ళకి కూడా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. అంతేకాదు పూసుకోవడమే కాదు, పూసుకున్న వెంటనే నోటికి కూడా 3 సార్లు తీసుకోవాలి ఈ చూర్ణాన్ని. ఈ విధంగా తీసుకోవడం వలన ఎంతటి పుండ్లైనా సరే, ఎటువంటి ప్రమాదం వస్తే తగిలిన దెబ్బలైనా కూడా నయం కావడం అనేది జరుగుతుంది. ఇది నిజం. కావాలంటే మీరు కూడా పరీక్షించి ఈ వేరుని సేకరించి వెంటనే పుండ్లను నయం చేసుకోండి. మేము చాలామందికి ఇచ్చేది ఈ వేరే. ఇది చూడడానికి చాలా రుచికరంగా ఉండదు. అమితమైన వ్యాపక కన్నా విపరీతమైన సేదు ఉంటుంది. ఈ సేదు అనేది ఆ పుండుని వెంటనే చంపడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చిన్న పిల్లకాయలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా చాలామంది కడుపు ఉబ్బసంతో బాధపడుతూ ఉంటారు. కడుపు ఉబ్బసంతో వాళ్ళు జీర్ణం కాకుండా చాలా ఆయాసంతో అల్లాడిపోతూ ఉంటారు, చిన్న పిల్లకాయలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు. అలాంటి వారు ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ వీసల వేరుని బాగా చూర్ణం చేసి వేడి నీళ్ళల్లో దీని యొక్క చూర్ణాన్ని వేడి నీళ్ళల్లో వేసి బాగా కలపెట్టి కడుపుకి తీసుకున్నట్లయితే ఒకే ఒక 1/4 గంట నుంచి అర్ధగంట లోపల వాళ్ళకి జీర్ణం కావడం అనేది జరుగుతుంది. ఆ కడుపు ఉబ్బసం అనేది వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. ఇది చిన్నపిల్లలు మొదలుకొని, అంటే శైశవ దశ నుంచి వృద్ధాప్యం వరకు ఉండే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈసలేరు అనేది ఉపయోగపడుతుంది.
ప్రతి ఒక్క ఇంట్లో మేము నివసించే అడవిలో కూడా ప్రతి ఒక్క ఇంట్లో మేము సేకరించి పెట్టుకుంటాం ఈ ఈసల్ని వేరిని. కాబట్టి ఈ అలాంటి ప్రమాదం చూస్తే ఇలాంటివి వచ్చిన మాకు కానీ మా పిల్లోళ్ళకి కానీ ఎవరికి మేము పెంచుకునే మేకలకు కానీ గొర్రెలకు కానీ ఇతర జంతువులు ఆవులకు కానీ మేకలు కానీ వచ్చినా కూడా ఈ వేసర్లు వేరిని ఈ సూర్ణాన్ని వేడి నీళ్ళ కలిపి గొట్టం ధర తాగించడం వల్ల వెంటనే వాటికి నయం కావడం అనేది జరుగుతుంది. ప్రమాదవశస్తు విష జంతువులైనటువంటి తేలి కానీ నండ్రకబ్బ కానీ కట్లజెర్రి కానీ అదేవిధంగా విష సర్పాలైనటువంటి కొన్ని రకాల సర్పాలు కరిసినప్పుడు కూడా ఆ కరిసిన చోట ఈ యొక్క ఈసల్లేరు చూర్ణాన్ని వేడి నీళ్ళలో వేసి బాగా సాది ఆ పసురిని కొరికిన చోట అటా మసాజ్ చేసుకున్నామంటే మసాజ్ చేసుకొని నోటికి ఒక 3 సార్లు రుచి చూసుకున్నామంటే ఒక అర్ధగంట నుంచి 2 గంటల సేపు వరకు విషం మన శరీరంలో ఎక్కకుండా ఇది అడ్డగిస్తుంది. అంతలోగా మనం దగ్గరలో ఉండే వైద్యుని వద్దకు మనం చేరుకోవాల్సి ఉంటుంది. అందువలన కూడా ఈ ఈసళ్ళ వేరు ఎంతో ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది సామాన్యమైన తీగలు కాదు, ఇది ఈసల్లేరు. దీని ఆకులను బాగా పరిశీలించండి. ఆకులు మొదలుకొని తీగ వరకు విపరీతమైన చేదు. ఈ చేదు అనేది విషాన్ని మన శరీరంలో ఎక్కనీయకుండా నిరోధిస్తుంది, కొంతవరకు పనిచేస్తుంది. ఇది మనుషులకే కాదు జంతువులకు కూడా ఎంతో విషాన్ని ఎక్కనీయకుండా నిరోధించడం అనేది దీని ప్రయత్నం అనేది కొన్ని గంటల వరకు ఇది చేస్తుంది. అటువంటి వేరు ఇది, దీని పేరు ఈసళ్ళ వేరు. బాగా చూడండి.